మనీ వ్యవహారం మరోసారి కలకలం రేపింది. 5 కోట్ల అప్పుకు 21 కోట్లు చెల్లించినా ఇంకా ఇవ్వాలని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మహిళా వ్యాపారి చాగర్ల గాయత్రి. వెనిగళ్ల హర్షవర్ధన్ అనే కాల్మనీ వ్యాపారి తన ఇంట్లోకి చొరబడి తనపై దాడి చేయడంతో పాటు తన కుటుంబ సభ్యుల్ని కూడా బెదిరించి అసభ్యంగా ప్రవర్తించారని, తనకు ప్రాణహాని ఉందన్నారు. మాచవరం పోలీసులు కేసు నమోదు చేసినా ఇంతవరకు ఏ విధమైన చర్యలు తీసుకోలేదని పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకున్నారు. విజయవాడలో అంతేనా? కాల్మనీ వ్యాపారుల ఆగడాలు కొనసాగుతున్నాయా? మహిళను వేధిస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోరా? విజయవాడ గాయత్రీనగర్కు చెందిన చాగర్ల గాయత్రి వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం చేస్తున్నారు. వ్యాపార అవసరాల కోసం 2017 నుంచి 2023 మధ్యకాలంలో వెనిగళ్ల హర్షవర్ధన్ నుంచి విడతల వారీగా మొత్తం 5 కోట్ల రూపాయల వరకు అప్పు తీసుకున్నారు. అప్పు ఇచ్చే సమయంలో భద్రత పేరుతో ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు, స్టాంప్ పేపర్లు, ఆస్తుల ఒరిజినల్ పత్రాలను గాయత్రి నుంచి హర్షవర్ధన్ తీసుకున్నారు. అప్పు తీసుకున్న నాటి నుంచి అసలు వడ్డీ కలిపి మొత్తం 21 కోట్ల రూపాయలను గాయత్రి ఎప్పటిదాకా హర్షవర్ధన్కు చెల్లించారు. అయితే ఇంత చెల్లించినా ఇచ్చిన పత్రాలు తిరిగి ఇవ్వకుండా మరో 5 కోట్ల రూపాయల బాకీ ఉన్నారంటూ హర్షవర్ధన్ వేధిస్తున్నట్టు గాయత్రి వాపోయింది. పత్రాలు ఇవ్వాలంటే అదనంగా డబ్బులు ఇవ్వాలని, లేదంటే కేసులతో ఇబ్బందులు పెడతామని బెదిరిస్తున్నారని గాయత్రి చెబుతున్నారు. ఈ వివాదం కొనసాగుతూ ఉండగానే మే 27న హర్షవర్ధన్ తన తండ్రి హర్నాథ్తో కలిసి ఇంటికి వచ్చి తనపై, కుమార్తెలపై దాడి చేశారని, ఆస్తి పత్రాలను వేరొకరికి బదలాయించే ప్రయత్నాలు చేస్తున్నారని గాయత్రి తెలిపారు. తన 22 ఎకరాల భూమితో పాటు అపార్ట్మెంట్ను స్వాధీనం చేసుకునేందుకు హర్షవర్ధన్ ప్రయత్నం చేస్తున్నారని గాయత్రి ఆరోపించారు. తాను వ్యాపారం నిర్వహిస్తున్న 11 ఎకరాల స్థానంలో ఉన్నటువంటి కార్మికులను బలవంతంగా బయటకు గెంటేసి ఆక్రమించుకున్నారని, అడిగితే కార్మికులపై తనపై దాడులు చేస్తున్నారని వాపోయారు. మాచవరం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినా ఇప్పటివరకు నిందితులపై ఏ విధమైన చర్యలు తీసుకోలేదని గాయత్రి చెబుతున్నారు. 5 కోట్లు తీసుకునే దానికి నేను 21 కోటి కట్టానండి. కానీ 5 కోట్లు తీసుకునే సమయంలో నావి 40 ప్రామిసరీ నోట్లు ఎంటీవీ, 40 చెక్కులు, 40 కాన్ఫెస్ట్ పేపర్లు, 40 నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లు, 4 స్థిరాస్తి పేపర్లు తీసుకుని ఉన్నాడండి. ఈ రిజిస్ట్రేషన్ కూడా ఈ హర్షవర్ధన్ అనే వ్యక్తి వాళ్ళ తండ్రి పేరు మీద, వెనిగళ్ల హరినాథ్ పేరు మీద రిజిస్టర్ చేయించారండి 2021 జూలై 27న. ఆస్తి పేపర్లు అవన్నీ కావాలని అడిగితే మేము నీకు ఇచ్చింది ₹2 కాదు, మేము ఇచ్చింది ₹10 వడ్డీ వ్యాపారం, మాది 10 నుంచి 15 రూపాయలు వడ్డీ వ్యాపారం, నువ్వు మొత్తం కడితే అంటే అవన్నీ లెక్కలు చూసి 21 కోటి తీసుకున్నాడండి. తీసుకున్నప్పుడు ఇవ్వటం లేదు సార్. కుర్రాళ్ళని భయపెట్టడం, తాళాలు బద్దలు కొట్టడం, పోలీసు వాళ్ళ సహకారంతో చేస్తున్నారండి. అసలు విజయవాడ పోలీసులకి అక్కడేం పని ఉందండి? ఇది సివిల్ మ్యాటర్ కదండి. సివిల్ మ్యాటర్లో వాళ్ళకి కొమ్ముగా ఇటు వింటండి. నాకు అర్థం కాలేదు. న్యాయం చేయాలి కదా ఏదైనా. పోలీసులు సివిల్ వివాదంలో జోక్యం చేసుకుని నిందితులకు వంతపాడుతున్నారని, పోలీసు ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలని గాయత్రి కోరుతున్నారు.